2.5 ఏళ్లుగా డూప్ డైలాగులు, డూప్ ఫైటింగ్ కూడా కాదు, డూప్ డైలాగులు కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. డూప్ డైలాగులు కొట్టుకుంటూ కాలం గడుపుతా ఉన్నాడు. సినిమాల్లో డూప్ ఫైటింగ్స్ ఉంటాయి, కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో డూప్ డైలాగులు కూడా కొత్తగా వచ్చాయి. కేసీఆర్ ప్యాంటులో తొండ తొలుతా, కేసీఆర్ గుడ్లు పీకి గోళీలాడుతా, కేసీఆర్ పేగులు మెడకేసుకుంటా, ఇవన్నీ డూప్ డైలాగులు. సినిమాలో డూప్ ఫైటింగ్లు ఉంటాయి, కానీ వీళ్ళిద్దరి మధ్యలో డూప్ డైలాగులు ఉంటాయి. జైల్లో చుప్పకూడు తినిపిస్తా, ఇవన్నీ కూడా డమ్మీ డైలాగులు. 2.5 ఏళ్లుగా ఎవరెవరు కళ్ళు పీకాడో, ఎవరెవరు పేగులు పీకాడో రేవంత్ రెడ్డి చెప్పాలి. అవినీతి కుంభకోణాల మీద దర్యాప్తు చేస్తానని చెప్పావు. ఈరోజు కిషన్ రెడ్డిని అడ్డుపెట్టి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ, కేసీఆర్, సోనియా కుటుంబము, కేసీఆర్ కుటుంబము కుమ్ముక్కయ్యారా కాదా? కుమ్ముక్కై తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారా లేదా? నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోవడం కోసం మీరు మేము ఒకటే అనే ఆలోచనతో ఉన్నారా లేదా? తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. కేసీఆర్ మీద చర్యలు తీసుకోకుండా మీ పార్టీ అధిష్టాన వర్గం రాహుల్ గాంధీ అడ్డుకున్నాడా? ధైర్యం ఉంటే చెప్పు, చర్యలు తీసుకోనని చెప్పు, కేసీఆర్ మాకు అవసరం అని చెప్పు. అంతే తప్ప కిషన్ రెడ్డి మీదనో, బీజేపీ మీదనో, కేంద్ర ప్రభుత్వం మీదనో తోసేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయకు. అసలు రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు అనేక రకాలుగా మాట్లాడాడు ప్రచారం. నేను రాహుల్ గాంధీని కూడా ప్రశ్నిస్తున్నాను. కేసీఆర్ మీద చర్యలు తీసుకునేటువంటి దమ్ము, ధైర్యం మీ పార్టీకి ఉందా? ఆ చిత్తశుద్ధి ఉందా? రాహుల్ గాంధీ బహిరంగ ప్రకటన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆ రోజు అసదుద్దీన్ బుల్లెట్ వెనుక కేసీఆర్ కూర్చొని ప్రచారం చేశాడు. ఈరోజు అదే బుల్లెట్ వెనుక రేవంత్ రెడ్డి గారు కూర్చుంటున్నారు. బుల్లెట్ నడిపేది అసదుద్దీన్ ఓవైసీ, కానీ ఆ రోజు కేసీఆర్ కూర్చున్నాడు, ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, అంతే తేడా. అప్పుడైనా బుల్లెట్ నడిపింది అసదుద్దీన్ ఓవైసీ, అప్పుడు సర్కారు నడిపింది అసదుద్దీన్ ఓవైసీ, ఇప్పుడు నడుపుతున్నది అసదుద్దీన్ ఓవైసీ. ఆ రోజు కేసీఆర్ అయినా ఈరోజు రేవంత్ రెడ్డి అయినా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సత్తా లేదు వీళ్ళకు. ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం పార్టీకి బానిసలుగా వ్యవహరిస్తున్నటువంటి పార్టీలే. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బానిస ప్రభుత్వాలే. చర్యలు పక్కకెట్టు, చిప్పకూడు పక్కకెట్టు, ఈగా దోమ వాళ్ళకుండా చూసుకుంటున్నాం. ఈరోజు ఆయన ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ పైన, కేసీఆర్ అవినీతి పైన, కేసీఆర్ అక్రమాల పైన చర్యలు తీసుకుంటుంటే ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి, ఎవరు వద్దంటున్నారో చెప్పాలి, ఎవరి బాధ్యతో చెప్పాలి. రేవంత్ రెడ్డిదా, కిషన్ రెడ్డిదా బాధ్యత అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా, కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాను.